లాయర్, ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఈ దిక్కుమాలిన గొడవలు గ్రామంలో ఎప్పుడు పోతాయని దేవుణ్ణి మొక్కుంటున్నారండి. ఆ బసవ పున్నమ్మ కన్ను మూసేదాకా ఈ ఊరి జనానికి నిద్ర రానివ్వను. సార్, మీ రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగి 20 ఏళ్ళయింది. ఈ ఊరికి శాంతి, మీకు విశ్రాంతి కావాలంటే ఇప్పటికైనా మీరు జరిగింది మర్చిపోవాలి. మర్చిపోవాలా? జరిగిందంతా నేను మర్చిపోవాలా? దేనికయ్యా మర్చిపోవాలి? ఎందుకయ్యా మర్చిపోవాలి? నా లక్ష్మి, నా ఇంటి మహాలక్ష్మి నా కళ్ళ ముందే చంపబడిందే, ఈ చేతుల్లోనే ప్రాణాలు విడిచిందే, దాన్ని నేను మర్చిపోవాలా? నువ్వు ఇప్పుడు అన్నావే ఊరి జనానికి శాంతి కావాలని. ఈ ఊళ్ళో ఎవరికి లేదయ్యా శాంతి, అందరికీ ఉంది. ఒక నా కుటుంబానికి తప్ప. నాకు 4 కొడుకులున్నా ఎవరికి ఎందుకు పెళ్లిళ్ళు కాలేదు. ఈ ఇంటి గడపకి పచ్చడి తోరణాలు కట్టి ఎన్నాళ్ళయింది. ఇక్కడ పెళ్లిళ్ళు లేవు, సేమంతాలు లేవు, కాన్పులు లేవు, నామకరణాలు లేవు, అన్న ప్రాసనం లేవు. దేశమంతా ఒక రకమైన కరువు అయితే నా ఇంట్లో శుభకార్యాల కరువు. ఇదంతా ఎవరి వల్ల? ఆ బసవపూర్ణమ్మ వల్ల. ఆ సంగతి పరశురామయ్య ఎన్నటికీ మర్చిపోడు. కానీ మీరు కూడా ఆవిడ భర్తను హత్య చేశారుగా. అందుకు 14 ఏళ్లు జైలు శిక్ష అనుభవించారు. అంత శిక్ష వాళ్ళు అనుభవించాలి. ఆ బసవపూర్ణమ్మ కుటుంబాన్ని సర్వనాశనం చెయ్యింది నా శవం బూడిద కాదయ్యా. తీసేయరా విసనకర్ర. దీనివల్ల ఒంటి మీద చెమటారుతుందే గాని గుండెల్లో మంట చల్లారదు. మీ నాన్నగారు బ్రతుకున్నంత కాలం ఆ పరశురామయ్య ముందు ఎన్నడూ మేము తలదించలేదురా. అతనికి ఎందులోనూ మేము తీసిపోలేదు. అతనికి 4 బిడ్డలుంటే మాకు 4 బిడ్డలున్నారు. అతని పెద్ద కొడుకు బలరాముడని పేరు పెడితే నా పెద్ద కొడుకు సాంబశివుడు అని పేరు పెట్టాను. అతను రామకృష్ణ అని పేరు పెడితే నేను మల్లికార్జుడు అని పేరు పెట్టాను. అతను నరసింహమూర్తి అంటే నేను చంద్రశేఖరుడు అన్నాను. అతను కృష్ణమోహన్ అంటే నేను వీరభద్రుడు అన్నాను. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది, పరశురామయ్యకు పుట్టింది మగాళ్ళని, నాకు పుట్టింది నపపు సకులని. ఎందుకయ్యా ఆ కోపం? మీ అమ్మ చెప్పింది నిజమేగా. మీలాగే వాళ్ళు 4 ఉన్నారు, కానీ వాళ్ళని ఏమీ చేయలేకపోయారు. ఎంచేత? శక్తి లేక, డబ్బు లేక, బుర్ర లేక. వాళ్ళ 4 పరశురామయ్య చెప్పినట్టు వింటారు, మీరు మీ అమ్మ చెప్పినట్టు వినరు. మీకు మీ పెళ్ళాల మాటే వేదం. అలా గడ్డి పెట్టవయ్యా. చూసారా పెళ్ళాల చెంగులు పట్టుకుని ఎలా వెళ్ళిపోతున్నారు? అక్కడుంది ఆడదాని యొక్క మహిమ. అక్కడ ఒక్క ఆడది కూడా లేదు. వాళ్లలో ఏ ఒక్కడికైనా ఆడదాని మీద ఆశ కలిగితే చాలు, ఇక ఎవరు ఏమి చేయనక్కర్లేదు. అందుచేత వెంటనే ఆ ఇంట్లో ఒక పెళ్లి అయ్యేటట్టు చూడండి. అప్పుడు పరశురామయ్య కుటుంబానికి అది శక్కునవుతుంది. ఏమంటారు సాంబశివయ్య గారు? నోరు మూసుకోవయ్యా. ఇక్కడ పిల్ల పెళ్ళాగిపోయి మేము ఏడుస్తుంటే ఆ పరశురామయ్య కొడుకు పిల్లని చూడాలా? చాలేవయ్యా నువ్వు నీ సలహాను. పిల్లకు పెళ్ళాకపోతే మళ్ళీ పంపించండి కాలేజీకి. కాలేజీకి పంపాలో పంపకూడదో మాకు తెలుసు, నేను చూసుకుంటాం. అలాగే జానకిని కాలేజీకి పంపిస్తాను. వెయ్యండి బాబు, వెయ్యండి. చందాలు వేయండి, ఎక్కువగా వేయండి బాబు. చందా ఇంత ఎక్కువగా పోగైతే ఫంక్షన్ అంత ఘనంగా ఉంటుంది. అమ్మా మీరు కూడా వేయండి అమ్మా, వేయండి అమ్మా, వేయండి. చందా వేయండి. రాభారతి, జానకి మళ్ళీ మన కాలేజీకి తిరిగి వస్తున్న శుభ సందర్భంగా పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేయబోతున్నాం. ఖర్చులకు వస్తుంది, చందా వేయండి. నేను ఇవ్వను. ఇవ్వాలని మనసు లేదా లేక డబ్బు లేదా? మనసు లేదు. నీ మనసు నాకెందుకు? డబ్బు వేయి. అరే రే, వీడెవడు తొట్టి వెదలా ఉన్నాడు. వెయ్యండ్రా, డబ్బా నిండేదాకా వెయ్యండ్రా, తొట్టి వెదవలారా. అరే కృష్ణమోహన్, డబ్బా నిండిపోయి. ఈ డబ్బుతో మళ్ళీ కాలేజీకి వస్తున్న జానకిని ఘనంగా సత్కరిద్దాం. జానకి తల తిరిగిపోయే ప్లాన్ ఒకటి వేశాను. ఏమిటది? నమస్కారం అమ్మా. హోమ్ మినిస్టర్ గారు పిలుస్తున్నారు, లోపలికి రండి. పదమ్మా. సో ఎస్, ఇక్కడికి ఎందుకు వచ్చారు? పెళ్లి చేసుకుంటానని నన్ను అవమానించింది చాలక ఇక్కడ కూడా నా పరువు తీయడానికి వచ్చారా? ఐఎమ్ సారీ డార్లింగ్,
ఇప్పుడు మనసు మార్చుకుని వచ్చాను. మా నాయనమ్మ మాటలు విని మీ మొహం చూడకపోయినా మంత్రి కదా అని పెళ్లి కొప్పుకున్నా. ఎవరో ఏదో చెప్పారని కుదిరిన పెళ్లి కాదని వెళ్ళిపోతారా? జానకి, జరిగింది మర్చిపో. నీకు క్షమాపణ చెప్పి పెళ్లి చేసుకుందామని వచ్చాను. భలే ఛాన్సులే, అరే లలలం లలలం లక్కీ ఛాన్సులే, భలే ఛాన్సులే, అరే భలే ఛాన్సులే, చూడు చిన్నగా నీ పొగరు చూడు, బాబుకు చిన్నగా పూతకు చిన్నగా నీ పొగరు చూడు, అబ్బా ఆ మొహంలో కళ చూడు. ఏం కళ, ఏం మొహం, ఎవరి భార్య? ఏమైంది? ఏమైంది తల్లి? చెప్పే నా బంగారు తల్లి, ఎందుకని అలా ఏడుస్తున్నా? ఎందుకు ఏడుస్తుందా? తెలియడం లేదే, అడిగితే చెప్పడం లేదు. ఏమైందమ్మా చెప్పు. ఏంటమ్మా ఏమైంది? నేను ఇంకా చదవనని అప్పుడే చెప్పాను. ఆయన నన్ను మళ్ళీ కాలేజీకి పంపారు. ఏమైంది? కాలేజీలో అందరి ముందు నన్ను అవమానించాడు, ఎగతాళి చేశాడు, మొహం ఎత్తుకోకుండా చేశాడు. ఎవడేవాడు? ఎవడమో నిన్ను అవమానించింది? చెప్పమ్మా. అడిగింది వినపట్లా? చెప్పు. వాడే పరశురామయ్య ఆఖరి కొడుకు కృష్ణమోహన్. వీరభద్రం, రండిరా, వాడంతు తేలుతాం. ఆగండ్రా, వెళ్ళండ్రా లోపలికి. అమ్మా, ఇది మన ఇంటి ఆడపిల్ల విషయం. వాడిని అంత తేలిక వదిలిపెట్టం. వాడి అంతం చూస్తాం. ఇంతకాలం లేని ధైర్యం హఠాత్తుగా ఎక్కడి నుంచి వచ్చిందా మీకు? వెళ్ళండ్రా లోపలికి, చెప్పేది మీకే. చాలు, నీ ఓదార్పులే నాకు అక్కర్లేదు. మీ పరువు కాపాడాలన్నగా నేను మళ్ళీ కాలేజీకి వెళ్ళింది. అందరి ముందు వాడు నన్ను అవమానించాడని చెప్పినా నీకు చీవకుట్టినట్టు కూడా లేదు. లేదని ఎవరు చెప్పారు? లేకపోతే వాడు అంత తేల్చడానికి వెళ్తున్నా నీ కొడుకుల్ని ఎందుకు ఆపావు? వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరుగుతుందనేగా. నీకు నీ కొడుకులే ముఖ్యం, నేనేమి కాను. హోసిపిచ్చిదాన, ఈ రోజు వాడు కాలేజీలో అవమానించింది ఎవరిని? నన్నో మీ నాన్ననో మీ బాబాయిల్లో కాదే, నిన్ను. కాబట్టి నువ్వే వాడిని దెబ్బకి దెబ్బ తీయాలి, నువ్వే వాడికి బుద్ధి చెప్పాలి. మన లాయర్ చెప్పింది నిజమే. పరశురామయ్యని ఎదిరించడానికి ఈ ఊళ్ళో మగాళ్ళు ఎవరు చాలరు. దానికి నీలాంటి అందమైన అమ్మాయే కావాలి. వాడు అందంగా ఉంటాడే, ఎవరు? ఆ పరశురామయ్య కొడుకు కృష్ణమోహన్. నాకేం తెలుసు? తెలుసుకో, వాడిని గురించి బాగా తెలుసుకో. వాడిని నీ వల్ల వేసుకో. నానమ్మ, ఏమిటి నువ్వు అనేది? నన్ను వాడిని ప్రేమించమంటావా? ప్రేమిస్తే ప్రాణాలు తోడేస్తాను. ప్రేమించినట్టు నటించు. అలా నటించి నటించి వాడు నీ చెంగు పుచ్చుకుని తిరిగేలా చేసుకో. నీ కోసం ఆ పరశురామయ్య తల నరకమంటే వాడు నరకాలి. నీ పెళ్లి ఆపినందుకు, నిన్ను అవమానించినందుకు కారే నీ కన్నిటికీ అన్నిటికీ కలిపి నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలి. నిన్ను ముందు నిలిపి నా పగ తీర్చుకుంటాను. సుబ్బనా, ఏంటిది? తెల్దా? తెలవపోతే మొత్తరా. ఒరే అంకనా, ఏమైంది? నువ్వు ఊళ్ళో లేవా? మన నారాయణ కొడుకుని ఆ కాకినాడ కనకమ్మ లేపు పోయింది. దానికి ఆ బసవపున్నమేమో వాతాసట. అందుకే పరశురామయ్య గారిని కలవడానికి వెళ్తున్నాం. పరశురామయ్య బసవపున్నమా దెబ్బలాడుకుంటే 2 కోడి పుంజులు బరిలో దెబ్బలాడుకున్నట్టే. అయ్యగారు కాపాడండి బాబు, దొరగారు కాపాడండి బాబు.
మమ్మల్ని రక్షించండి అయ్యా. మా కుటుంబాన్ని కాపాడండి బాబు. మిమ్మల్ని కాపాడడానికి నేను అక్కడికి రావాలా? నువ్వే రారా ఇక్కడికి. గేటు మూయకుండా వస్తావేరా? గొళ్ళెం పెట్టి వస్తున్నావు, తిరిగి వెళ్ళవా? తీసి ఉంచరా తొత్తు కొడక. అయ్యా, కాకినాడ కనుక నా కొడుకు లేపుకుపోయింది బాబు. లేపుకుపోతే నన్నేం చేయమంటావు? పోయి పోలీసులకు చెప్పుకో. చెప్పాం బాబు, కానీ వాళ్ళు భయపడుతున్నారండి. ఎవరికి? అడుసుమిల్లి బసవపూర్ణమ్మకి. ఆవిడ వాళ్ళకి అండగా ఉంది బాబు. అందుకే మీ దగ్గరికి వచ్చాం. లాయరు ఇక్కడే ఉన్నానండి. ఉన్నావు కాబట్టి పిలుస్తున్నాను. మన వాళ్ళకి ఫోన్ చేయి. ఈ గొడవలో మీరు తలదొచ్చినంత మంచిది కాదు సార్. ఆడవాసన మీకు పడదుగా. ఆడవాళ్ళకి సంబంధించిన వ్యవహారాల్లో పరశురామయ్య గారు జోక్యం చేసుకుని మీకు తెలుసు కదా. ఎందుకు వచ్చారో మీరు ఇక్కడ? లాయర్, నా ఇంటి గడప తొక్కి బసవ పున్నమ్మని ఎవడు తిట్టినా పురాణంలా వింటాను. దాన్ని దెబ్బతీయమని ఎవరడిగినా కురుక్షేత్రం చేసి తీరుతాను. రేయ్, ఫోన్ తీసురా. ఎప్పటి నుంచి ఆక్షన్స్? ఇంకో 2 నెలలు ఉన్నాయి. బలరాముడు, ఏంటి నాన్నగారు? నువ్వు వెంటనే బయలుదేరి రావాలి. అలాగే నాన్నగారు. జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయుధ ముఖ్యం శ్రీరామదూతం శిర్జానమ. గంట కొట్టి నే దేవుణ్ణి పిలుస్తుంటే అక్కడ గంట కొట్టి నన్ను పిలిచేదేవడరా? పని పట్టలేని మెధవా. నేనేం చేస్తున్నాను రా బుజ్జి? దేవుడికి నైవేద్యం పెడుతున్నాను రా బుజ్జి. ఫోన్ మోగుతోంది కదరా బుజ్జి. క్యారేజ్ అక్కడ పెట్టి ఫోన్ ఎత్తరా దద్దమ్మా. హలో, ఇప్పుడు మనం ఎక్కడున్నాం? వాతాత్మజం వానరయుధ ముఖ్యం శ్రీరామదూతం. నిన్ను రే నరసింహం, ఫోన్ చూడరా. పొద్దున్నే ఎలా నా కొడుకు చేశాడు. రైట్ పెట్టు. హలో, మిమ్మల్ని పుట్టించిన ఏదో నా కొడుకుని. అమ్మో నాన్న, అనే నాన్నగారా? నాన్న, రామకృష్ణ నేను పిలవమంటాను నాన్నగారు. అక్కర్లేదు, వాడిని తీసుకుని వెంటనే ఇక్కడికి రా. అలాగే నాన్నగారు. అయిపోయావు, నా పని క్లోజ్. ఎలా రాస్కేల్, మా నాన్నగారు గొంతు గుర్తుపెట్టలేదా నువ్వు? లేదండి. నిన్ను గొంతు నొప్పి సంపెస్తగా నీకు గుర్తు రాదురా నిన్ను. హలో, లా కాలేజీ హాస్టలేనా? అవునండి. కృష్ణమోహన్ పిలు. లైన్ లో ఉండండి, పిలుస్తాను. ఎస్, కృష్ణమోహన్ హియర్. ఈ రోజు నువ్వు కాలేజీకి వెళ్ళలేదా? వెళ్ళాను. కాదు కాదు, వచ్చేసాను. మళ్ళీ వెళ్తాను. నత్తి సన్నాసులా ఏంటా మాటలు? కాదు నాన్న, మధ్యాహ్నం కాలేజీ. రే, కుంటి సాకులు చెప్పకు. వెంటనే బయలుదేరి ఇంటికి రా. పెద్దవాళ్ళంతా ఒకేసారి ఈ పేదల గూడానికి వచ్చారు. ఓహో, అలాగా. ఇది పేదల గూడెమా? ఏమయ్యా ఏమయ్యా నారాయణ, బసవ పున్నమ్మ గుండాలని చెప్పావు. పాపం వీళ్ళంతా పేదోళ్ళు అంటున్నారు. వెళ్ళు, వెళ్ళి నీ కొడుకుని తెచ్చుకో. అదంత సులభం కాదండి. అతన్ని ఎలా తీసుకెళ్లాలో మాకు బాగా తెలుసు. తీసుకెళ్ళలేకపోతే తన్ని తీసుకెళ్తాం. ఇది చేపలు పట్టే చెయ్యి, ఇది మిషన్ తిప్పే చెయ్యి. రా
ఎవడ్రా నా మొగుడిని తీసుకెళ్లాలని వచ్చింది? ఆడదాని అనుభవం తెలియని మీరంతా మగాళ్ళ. మీలో మగతనమే ఉంటే నా వంట మీద చెయ్యండి చూద్దాం. థ్యాంక్స్. డియర్ స్టూడెంట్స్, పెళ్లి కోసం చదువు నాపేసి వెళ్ళిపోతున్న ఓ స్టూడెంట్ కి వీడ్కోలు ఇవ్వడం నా సర్వీసులో ఇదే మొదటిసారి. ఇంకో విషయం ఏమిటంటే హోమ్ మినిస్టర్ గారే మన జానకి భర్తగా రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. జానకిని మనసారా దీవిస్తూ వీడ్కోలు చెప్తున్నాను. జానకి, ఒకసారి ఇలా వస్తావా? ఇది నా ట్రాన్స్ఫర్ రిక్విజిషన్ లెటర్. ఇది మీ ఆయనకిచ్చి ఈ కేసు రికమెండ్ చేయాలి. నేనా? అవును. మంత్రి గారి భారీగా నువ్వు అడిగితే ఆయన నీ మాట కాదనరు. నేను వార్త చెప్పి చూస్తాను, తర్వాత మీ అదృష్టం. బాయ్. జానకి, వీలైతే ఫస్ట్ నైట్ అడిగి చూడమ్మా. మీ నాన్నమ్మ గారికి నా నమస్కారాలని చెప్పు. ఆ? ఉంటాను. వస్తానండి. బాయ్. చల్లు పన్నీర్ చల్లు. అప్ అప్. చల్లు పన్నీర్ చల్లు. ఎవరా మిమ్మల్ని మావిటిల్ని చేసింది? ఆ కర్రీ లేవు, నేను వచ్చాక పన్నీర్ చల్లిస్తాను. చల్లు చల్లు పన్నీరు. పన్నీర్ చల్లు. ఎవర్రా మిమ్మల్ని ఏనుగులు తమ్మంది? నేనేరా, నా మనవరాలి పెళ్లికి పన్నీర్ చల్లించడానికి తెప్పించాను. ఏమిట్రా చూపు, ఇది బసవపున్నం అంతస్తురా. అంతస్తా? అయితే భోజనాలు కూడా వాటిని వడ్డించమని చెప్పు. మొత్తం తినేసి వచ్చిన వాళ్ళని తరిమి కొడతాయి, అప్పుడు తెలుస్తుంది మన అంతస్తు. పోరా పిచ్చి సన్నాసి. ఏయ్ చల్లు పన్నీరు, చల్లు పన్నీరు. అన్నయ్య, నువ్వు ఇంట్లో ఉండే అమ్మ చేత లాంటి పనికిరాని పనులు చేస్తున్నావా? నేనేం చేయనురా, ఆ ఏనుగులకు బదులు పన్నీరు జాలమంటే నేనే జల్లుతా. వద్దులే, ఇక్కడే కూర్చొని కండలు పెంచుకో. ఒరే భద్రం, చచ్చిపోయిన నాన్నే అమ్మను సరి చేయలేక చచ్చిపోయాడు, ఇక ఆమెకు పుట్టిన మనమెంతరా? మీరేం కంగారు పడకండ్రా, ఆ ఏనుగులు తెచ్చేటప్పుడు వాటి చెవిలో కిలో దూది పెట్టించా, అందుకే అమ్మ ఎంత అరిచినా వాటికి వినపట్లేదు. బ్రహ్మాండంగా ఉంది. ఏనుగు చెవుల్లో కాదురా, మీ అమ్మ చెవుల్లో పెట్టండి దూది సన్నాసులారా. జానకి పెళ్లికి ఏనుగులు మందుగుండు సామానే కాదురా, వారం రోజులు సంతర్పణ చేస్తాను. ఈ దశాబ్దంలోనే కాదు, ఈ శతాబ్దంలోనే ఈ జిల్లాలో మరెక్కడా ఇటువంటి పెళ్లి జరగలేదని జనం విడ్డూరంగా చెప్పుకునేలా చేస్తానరా.